ఈరోజు మన ధ్యానాంశంగా మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆ కాలము నా శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడో గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాగూ ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. సినిమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆరాధన కూడికలో నీ దాసునిలో పెట్టుకుని శ్రేష్టమైన మాటలు మీరు అందించారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా రెండవ పక్షముగా నిలిచిన వాడను, అల్పుడను ప్రభువా, వట్టివాడను, బలమైన నీ మాటలు మీరే అందించి నా నోటికి బోరగా ఉండి తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని మా ప్రభువును ప్రియకుమారుడును ప్రభనేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడ గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు నా పేరిట మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును కదండి. ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఏం కనపడుతుందంటే పిల్లరా, మరి చిన్న బిడ్డ వలె కదండి, మరి ఎవరైతే ఉంటారో కదా, ఈ యొక్క వారే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ యొక్క చిన్న బిడ్డ వలె అనగా విశ్వాసులమైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి విశ్వాసం ఉంచబడిన మనము కూడా కదండి ఎలా ఉండాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి కదండి. ఎందుకంటే మరి ఆత్మ సంబంధమైన మరి విషయాల్లో మనం ఎలా ఉండాలంట, చిన్న బిడ్డల్లాగానే ఉండాలి. అందుకనే ప్రభు చెప్తూ చిన్న బిడ్డల్ని సూచనగా మనకు అక్కడ చూపించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. పిల్లరా, చిన్న బిడ్డలు సారిసారిగా ఎవరి మీద ఆధారపడతారండి? తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కదండి. బాల్యం నుంచి వారు ఎదిగి చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ కదండి నడుస్తూ ఉన్నప్పుడు వారు ఎవరి మీద ఆధారపడతారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కదండి. తల్లిదండ్రులు కూడా వారిని ఎంతగానో ప్రేమిస్తారు. బిడ్డ ఎదుగుతూ తప్పటడుగులు వేస్తూ నడుస్తూ చక్కగా వారి మధ్య ఎదుగుతూ ఉన్నప్పుడు కదండి ఆ బిడ్డను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కనుక ఆత్మ సంబంధులమైన మనము కూడా విశ్వాస జీవితంలో రక్షింపబడిన తర్వాత మనము కూడా ఎవరి మీద ఆధారపడాలంటండి? ప్రభు మీద ఆధారపడాలి కదండి. ప్రియులరా, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఏమని మనకు కనపడుతూ ఉన్నదంటే, యెషయా గ్రంథం తీయవసరం లేదు కానీ 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు కదండి. యవన ప్రాయంలో యవన బిడ్డలు ఏ విధంగా అయితే కదండి తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారో, విశ్వాసులమైన మనము కూడా
కదండి. దేవుని మీద ఆధారపడినప్పుడు సంవత్సరాలు గడుస్తున్న కొలది, దినాలు గడుస్తున్న కొలది మనకేం కలుగుతుందంట? నూతన బలం కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతున్నది. సామెతల గ్రంథంలో అంటాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక అనే మాట అంటాడు కదండి. మన సొంత బుద్ధి ఏమాత్రం కూడా ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే మన సబుద్ధి వల్ల మనం ఏమి కూడా చేయలేము, ఏమి కూడా నెరవేర్చలేము. అందుకనే ప్రియులారా, దావీదు చక్కని మాట అంటాడు. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడంటండి? దావీదు రాసిన కీర్తన 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చూస్తే దావీదు మరి ఎవరి మీద ఆధారపడాడో అక్కడ మాట మనకు కనబడుతూ ఉంటుంది. దావీదు రాసిన కీర్తన 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కుందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టివాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి యెహోవా ఆశీర్వాదము వచ్చును కదండి. అందుకనే దావీదు రాజు అయినప్పటికీ కూడా కదండి ఎవరి మీద ఆధారపడుతున్నాడంట? సైన్యం మీద ఆధారపడతలేదు కదండి, తనకున్న బలం మీద ఆధారపడతలేదు, తనకున్నటువంటి ఆయుధాల మీద ఆధారపడతలేదు. కానీ ఎవరి మీద ఆధారపడ్డాడంటే అండి కదండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, యెహోవాయే నాకు ఆధారం. కనుక నేటి విశ్వాసులమైన మనకు కూడా ఎవరు ఆధారం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆధారం ఆయన. ప్రియులారా, అందుకనే రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక అతి అవసరం లేదుగా 4:18 అంటాడు, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు విశ్వాసముంచి నమ్మి కదండి వాగ్దాన ఫలము పొందినట్లుగా కొనసాగినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. ప్రియులారా, అందుకనే దావీదు కూడా అదే ఆధారం చేసుకుని దేవుని మీద ఆధారపడుతూ కదండి తన పాలనలోనేమి, తనకున్నటువంటి స్థితిగతులలోనేమి, సమస్యలలోనేమి ఎవరిని ఆధారం చేసుకున్నాడంటండి? ప్రభువుని ఆధారం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే దావీదు రాసిన కీర్తన 118వ కీర్తన 14వ వచనంలో అంటాడు, ఆయన నాకు రక్షణాధారం ఆయన కదండి. రాజు అయి ఉన్నాడు, రాజుగారికి సైన్యం ఉన్నది కదండి, మరి యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, ధనం ఉన్నది కదండి. అయినా కానీ వాటి మీద ఎవరి మీద కూడా ఆధారపడలేదు. కానీ ఎవరి మీద ఆధారపడాడంటండి? యెహోవా మీదే ఆధారపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన రక్షణకు ఇక్కడ 118వ కీర్తన 14వ చరణంలో ఆయన నాకు రక్షణాధారమాయను. ప్రియులారా, అందుకనే మరి మా విశ్వాసులమైన మనము కూడా మనము ఎవరి మీద ఆధారపడాలంట? ప్రభు మీద ఆధారపడాలి. మన విశ్వాస జీవితం ప్రభు మీద ఆధారపడితేనే సాగుతుంది కదండి. ఆయన ఆధారం లేకుండా, ఆయన అనుమతి లేకుండా కదండి మనం ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా వేయలేము కదండి. మన తల వెంట్రుకలలో ఒకటి నలుపుగా కానీ తెలుపుగా కానీ మనము చేయలేము. కనుక తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో చూడండి. అందుకనే సంఘం ఎవరి మీద ఆధారపడాలో ఇక్కడ చక్కని మాట రాస్తూ ఉన్నాడు. చూడండి, చదవండి త్వరగా, సమయం లేదు కనుక. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, శీఘ్రముగా మీ వద్దకు వస్తునని నిరీక్షించుతున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల నీ మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను.
ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది కదండి. పౌలు ఏమన్నాడంటే, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షిస్తూ ఉన్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలని ఈ సంగతులు రాస్తూ ఉన్నాడు కదండి. సంఘం ఎలా ఉండాలంట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారు. కనుక విశ్వాసులమైన మనము కూడా జీవము గల దేవుని మందిరములో ఉన్నాము కనుక ప్రియులారా, మరి ఆ యొక్క సంఘములో సత్యమునకు మనము ఒక స్తంభాల్లాగా ఉండాలి. ఒక ఇల్లు 4 స్తంభాల మీద ఎలాగూ ఆధారపడి ఉంటుందో కదండి, సంఘము కూడా అలాగే విశ్వాసుల మీద మరి నడుస్తూ ఉంటుంది కదండి. మరి 4 పెద్దలు ఉండగా అందులో ఒక పెద్ద మరి సరిగ్గా రాలేకపోయాడు అనుకోండి కదండి, తనకి ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చలేకపోయాడు అనుకోండి కదా, ఆ లోటు ఎంతైనా కనపడుతూ ఉంటుంది. కనుక సంఘములో, జీవము గల దేవుని సంఘములో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని మనము పరిష్కరించుకుంటూ ఉండాలి కదండి, మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏ సహోదరుడైనా కదండి పొరపాటుగా నడుస్తూ ఉంటే అది కరెక్ట్ కాదని మనం తగ్గించుకుని వాళ్ళని హెచ్చరించే వాళ్ళుగా ఉండాలి, కానీ మనం ఆగిపోయే వారంగా ఉండకూడదు కదండి. ప్రియులారా, అందుకనే సంఘం ఎలా ఉండాలని మనకి రాస్తూ ఉన్నాడంటే కదండి, మరి సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలి. సంఘంలో ఏ కార్యక్రమాలు జరిగినా ఎలా ఉండాలంట? యథార్థతగా ఉండాలి కదండి. ముఖస్తుతులు సంఘంలో పని చేయకూడదండి. ఎప్పుడైతే ముఖస్తుతులు దేవుని సంఘంలో పనిచేస్తాయో, దేవుని సంఘంలో మరి ఆధారం చేసుకోకుండా ముఖస్తుతులకి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో అప్పుడే సంఘాల్లో సమస్యలు ఏర్పడతాయని కనుక అందుకనే ప్రభువు మీద ఆధారపడి ప్రతి విషయమును కూడా మనము సున్నముగా పరీక్షించుకుని, ఇది దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య. ప్రతి వారికి కూడా దేవుడు సంఘంలో ఏదో ఒక పాత్ర ఇస్తాడండి. ప్రార్థించే పాత్ర, ప్రకటించే పాత్ర, పరిచర్య చేసే పాత్ర. జీవము గల దేవుని మందిరములో కదండి జనులు ఎట్లాగుండాలో పరిశుద్ధ గ్రంథములో విపులంగా రాశాడు. ప్రతి వారికి పని ఉందండి, ఎవరికి పని లేదు అనుకోవడానికి లేదు కదా ప్రియులారా. ఎందుకంటే ప్రతి వారి కూడా ఒక పాత్ర, రక్షింపబడిన ప్రతి వారికి కూడా దేవుని సన్నిధిలో ఏమన్నదంట? పాత్ర ఉన్నది కదండి. అందుకనే ఎవరికి ఇచ్చినటువంటి వారి పాత్ర కొనసాగించేవారుగా ఉండాలి, కానీ ఆగిపోయేవారుగా ఏమాత్రము కూడా మనం ఉండకూడదు కదండి. ఆగిపోవడం వలన చాలా మంది నష్టపోయారు కదండి పిల్లరా. యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా ఆగిపోయి ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయినప్పుడు తుఫాను చెలరేగింది కదండి. దానివల్ల 3 రోజులు ఆ మత్స్యం గర్భంలో పడవేయబడి 3 రోజులు ఆ కంపులో ఉండవలసి వచ్చింది. అలాంటి నష్టాలు జరుగుతాయి కనుక ప్రియులారా, సత్యము నాకు ఆధారం సంఘము కనుక సంఘములో కూడా ఎప్పుడు మరి ప్రభువు మీద ఆధారపడుచు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కదండి, ఆ మనసును ఆధారం చేసుకుంటే కదండి. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, మరి జతలు పట్టకరా మతిలిపోతాయి అంటారు కదా ప్రియులారా. మన సహవాసం, మన దినచర్యలు అన్నిటిలో కూడా ప్రభు మీద ఆధారపడి జీవించేవారమై ఉండాలి. రెండవదిగా మన చదివిన భాగంలో ఆ దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండి అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది కదండి. ఏ విషయంలోనంట? పసిపిల్లలు మొదటిగా మనం చూసినట్లయితే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కనుక విశ్వాసులమైన మనము, రక్షణ పొందుకున్నటువంటి మనము దేవుని మీద ఆధారపడి ముందుకు సాగేవారమై ఉండాలి. ఇక్కడ ఏమంటాడంటే రెండవ మాట, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండుడి అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం కదండి 20వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే చూడండి, రెండవదిగా దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండమంటున్నాడు. 14వ అధ్యాయము 20వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ అనొక మాట, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. చిన్నపిల్లలుగా ఉండమంటున్నాడని మరి పసిపిల్లలు చేసినటువంటి శ్రేష్టలు చేయమని కాదు, కానీ బుద్ధి విషయంలో ఎలా ఉండాలంట? పెద్దవారిగా ఉండాలి కదండి. అంత మాత్రమే కాకుండా దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలంట? శిశువులుగా ఉండాలని దేవుని వాక్యంలో మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రియులారా, చిన్నపిల్లల్లో ఏముండదంటే దుష్టత్వం అనేది ఉండదు, పగ అనేది ఉండదు, కక్ష అనేది ఉండదు కదండి. వారు ఒకవేళ ఏదన్నా ఆ యొక్క ఆటలాడుకునే సమయంలో ఏదన్నా చిన్న గలిబిలు వచ్చి అప్పటికప్పుడు కొట్టేసుకున్నా కానీ తెల్లారి ఏరా బాగున్నావా అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా చిన్నపిల్లలు. అందుకనే ఇక్కడ చిన్నపిల్లల విషయం రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క దుష్టత్వ విషయంలో తప్ప ఆత్మ సంబంధమైన విషయములలో మనం ఎలా ఉండాలంట? పసిబిడ్డలుగా ఉండాలి. కానీ దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు కదండి, దుష్ట క్రియలు, ఆ విషయంలో మనము పసిపిల్లల వలె పగ, ద్వేషం, అసూయ, కక్ష ఇలాంటి హృదయంలో పెట్టుకోకుండా మనం ఎలా ఉండాలంట? మరి ఆ పసిబిడ్డల వలె ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులనై ఉండాలంటాడు కదండి. ప్రియులారా, క్రీస్తు దినమునకు అంటే ప్రభువు రాకడ దినానికి మనం ఎలా ఉండాలంటే ఇంకెక్కడ వేసామంటే అక్కడ ఉండాలని కాకుండా మన హృదయ తలంపులు కదండి నిష్కపటముగాను నిర్దోషులుగాను దినదినము పెంపారుతూ ఆయన స్వరూపంలోనికి మార్చబడేవారమై ఉండాలి కదా ప్రియులారా. అందుకనే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి విడిపిస్తాడని దశలోనికి రాసిన పత్రికలో మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా కదండి ప్రియులారా. అందుకనే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-21 వచనాల్లో చూడండి, దుష్టత్వ విషయంలో యాకోబు కూడా చక్కని మాట అక్కడ రాస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19-21 వచనాలు చూస్తే అక్కడ ఏమంటాడంటే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని కదండి లోపల నాటబడి ఆ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి కదండి. దేవుని యొక్క ప్రభు దినములో ఆరాధన అయిన తర్వాత ఈ మాటలు ఎందుకంటే మన హృదయాలను సరిచేసుకోవడానికి, సరిచూసుకోవడానికి కదండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తన స్వరూపంలోనికి మార్చబడ్డానికి ఈ సంగతులన్నీ మనకు రాస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు కదండి. తన వాక్యము ద్వారా వివరిస్తూ ఉంటాడు. ఆ వివరించినప్పుడు మనం వాటిని అన్వయించుకోవాలి, కానీ అవే పట్టుకుని వీడు నన్ను ఉద్దేశించి ప్రసంగం చేశాడని అవి దుష్టత్వంగా మనం తీసుకోకూడదు కదండి. అది వేరే ఉద్దేశంతో తీసుకోకూడదు కదండి. ఒక సేవకుడు ఇలాగే ప్రసంగం చేస్తున్నాడంట. ప్రసంగం చేస్తూ యోహాను సువార్త 3:16 అన్నాడంట. 3:16 అనేటప్పటికి మరి సరిగ్గా జనాలకు వినపడిందో లేదని రెండవ మారు యోహాను సువార్త 3:16 అన్నాడంట. అందులో యోహాన్ అనే ఒక ఆయన ఉన్నాడంట. ఆయనకి 3 భార్యలు, 16 మంది పిల్లలు. ఆయన సర్రలేసిపోయి, ఓ పాస్టర్ నీ ప్రసంగం ఏదో నువ్వు చేసుకోగాని నా గురించి, నా కుటుంబం గురించి ఎందుకు నీకు అనేసి
ఎలిజబెత్ అంటే ఆయన సువార్త నిమిత్తం దేవుని మాటలు అక్కడ జ్ఞాపం చేస్తే ఆయనకి ఎలాగ అర్థమైంది? ప్రియులరా, అలాగే వినుచున్న మనము కూడా దేవుని వాక్యము తెలియజేసినప్పుడు దాన్ని చక్కగా మన జీవితంలోనికి అన్వయించుకోవాలి కదండి. దుష్టత్వము విషయంలో కదండి, మరి పసిపిల్లలుగా ఉండు మీరు కదండి. పిల్లలకు ఎలాగైతే కోపము, పగ, కక్షలు ఎలాగంటే ఉండవో, మనము ఆత్మ సంబంధమైన మనము కూడా దుష్టత్వము విషయంలో పసిబిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతూ ఉన్నది ప్రియులారా. అందుకనే దావీదు కీర్తన 5వ కీర్తనలో చూస్తే, నీవు దుష్టత్వమును చూసి ఆనందించేవాడవు కావు కదండి. దుష్టత్వమును చూసి ఆనందించేవాడు కాదు ప్రియులారా. సంఘాల్లో ఎలాంటివి ఉండడానికి వీల్లేదు కదండి. మరి జరుగుతున్న పరిచర్యను ఆటంకపరచకూడదు, ఎవరు అడ్డంకులు పెట్టకూడదు కదా ప్రియులారా. దుష్ట తలంపులు మన హృదయంలోనికి రాకూడదు. ఒక సంఘంలో కొంతమంది మరి పరిచర్యకు నిలబడ్డారంటండి. పరిచర్యకు నిలబెట్టినప్పుడు ఒక ఆయనకి ఒక ఆలోచన వచ్చేసింది. ఆలోచన వచ్చి, అయ్యా మీకు కొంత మరి రైస్ ఇవ్వాలని నీకు ఆలోచన వచ్చింది అన్నాడంట. ఆలోచన ఎంతటికి మంచిదే కదా అనేసి వెళ్ళాడు, తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు. తర్వాత మళ్ళీ ప్రేరేపణ కలిగి ఇంకొక ఆయన పిలిచి, అయ్యా మీకు ఈసారి వేరే ఆయనకి రైస్ ఇవ్వాలని నాకు ఆలోచన వచ్చింది అన్నాడండి. మంచిదే కదా అని తీసుకున్నాడంట. ఆయన 3వ వానికి అలాగే ప్రేరేపింపబడి రైస్ ఇవ్వాలని ఆలోచన కలిగినప్పుడు ఇంకో సహోదరుడికి దుష్ట ఆలోచన వచ్చేసిందంట. వచ్చేసి ఆయనకి అయ్యున్నాయి, ఆయన కొడుకులకి అయ్యున్నాయి, ఇయ్యున్నాయి అని చెడగొట్టి ఏం చేశాడంట, అవి పట్టుకుని వెళ్ళిపోయాడంట. ఇలాంటి దుష్ట తలంపులు మానుకోవాలి. ఎవరన్నా ప్రేరేపింపబడి ఇవ్వాలన్నప్పుడు, ఇచ్చినప్పుడు ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు పెట్టకూడదు. అలాగూ చేయటం వలన నష్టమే తప్ప లాభం ఏమాత్రం ఉండదని దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉన్నది కదని. ప్రతి దుష్టత్వమును ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అందుకని కీర్తనల గ్రంథంలో ఇక్కడ అంటారు, నువ్వు దుష్టత్వమును చూసి ఆనందించేవాడవు కావు. మనసులోకి ఎలా దుష్టత్వం చూసి ఆనందించవచ్చు, ఎలా అవి పట్టుకుపోయి ఆనందించవచ్చు, కానీ పైన ఉన్నవాడు ఏం చూస్తాడా? ప్రతి దుష్టత్వమును ఆయన చూస్తాడు కదండి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 5వ అధ్యాయం తీయవసరం లేదు కానీ 8వ వచనంలో, పాతదైన పులిపుండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును కదండి మాని ఏమంటాడు చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో చక్కని మాట అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెల పండుగ ఆచరింతుము కదండి. ఎలా ఆచరించాలంట? పాతదైన పులిపిండిని మనలోకి ఎలా ఉంటే ఏం చేసుకోవాలి? దాన్ని తీసేసుకోవాలి కదండి. అంత మాత్రమే కాకుండా నిష్కపటమైన సత్యమును పులియని రొట్టెల పండుగ ఆచరించాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నది ప్రియులారా. కనుక రెండవదిగా దుష్టత్వ విషయంలో మనం ఎలా ఉండాలంట? పసిపిల్లలుగా ఉండాలి. మూడవదిగా చూస్తే ప్రియులారా, మరి ప్రభు అంటాడు, మారు మనసు పొంది ఈ చిన్న బిడ్డల వలె ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు అని మూడవదిగా మనకు కనబడుతున్నది కదా ప్రియులారా. చిన్నపిల్లలు వంటి మనసు గలవారే దేవుని రాజ్యములో ప్రవేశించగలరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చిన్నపిల్లలు కదండి తల్లిదండ్రుల మీద ఆధారపడుచు కదండి దుష్టత్వమునకు దూరంగా ఉంటూ, అంత మాత్రం కాకుండా వారు మంచి మనసుతో సాగుతూ ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు వారి అవసరాలు అక్కర్లు తీరుస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలియజేసేవారిగా ఉంటారు కదండి. మా డాడీ డ్యూటీకి వెళ్ళాడు, వస్తా నాకు ఏదోడు తెస్తాడు అనేటువంటి మంచి ఆశతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ డాడీ రాగానే ఐస్ క్రీమో
లేకపోతే ఆ కురుకురు ప్యాకెట్ ఏదో తీసుకొచ్చినప్పుడు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, మా మమ్మీ డ్యూటీకి వెళ్ళి నాకు మరి తినడానికి మంచి పదార్థాలు తీసుకొచ్చిందని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు కదా ప్రియులారా. అందుకనే ప్రియులారా మనము కూడా కృతజ్ఞత గలవారమై ఉండాలి కదండి. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను కదండి. ఈ నూతన సంవత్సర ఆరంభ నెలలో నూతనమైన ఆలోచనలు రావాలి, నూతనమైనటువంటి తలంపులు రావాలి కదండి ప్రియులారా. ఎలాగైతే వారు కృతజ్ఞత కలిగి ఉంటారు కదా ప్రియులారా. అందుకనే వారు గొప్పవారని దేవుని యొక్క వాక్యంలో మనకు కనపడుతున్నది కదండి. ఎవరు గొప్పవారంటండి? దావీదు రాసిన కీర్తన 48వ కీర్తన మొదటి చరణంలో చూస్తే ఎవరు గొప్పవారు అక్కడ రాస్తూ ఉన్నాడు. దావీదు రాసిన కీర్తన 48వ కీర్తన మొదటి చరణంలో చూస్తే దావీదు రాసిన కీర్తన 48వ కీర్తన మొదటి చరణంలో, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా ఎలాంటి వాడంట? గొప్పవాడు కదండి. ఇంకెవరో గొప్పవారని మనం గమనిస్తే ప్రియులారా, ఆది కాండంలో మనకి అవసరం లేదు కానీ 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద ఎలాంటిదంటండి? గొప్పదంట ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, మరి తండ్రి అయిన దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపునందు విశ్వాసం ఉంచి ఆయన వద్దకు వచ్చినప్పుడు అబ్రహాముని ఏం చేస్తా ఉన్నాడని ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే కదండి, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు కదండి ప్రియులారా. అందుకనే 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, లేక మొదటి నుంచి చూస్తే, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము, నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు కదండి. ఎప్పుడైతే దేవుని మాట విని తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి బంధువులు విడిచిపెట్టి బయలుదేరి దేవుడు చూపించు దేశానికి వెళ్ళమన్నాడో అబ్రహాముకి ఏ వచ్చినాయి అంట? ఆశీర్వాదాలు వచ్చినాయి. అంత మాత్రం కాకుండా ప్రియరా గొప్ప జనాంగముగా కదా. అందుకనే మనము అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు, యాకోబు దేవుడు అని కొనియాడుతూ ఉంటాం కదండి ప్రియులారా. అలాంటి గొప్ప దేవుడు కనుక ప్రియులారా, ఆ పసిపిట్టల వాళ్ళే మరి ఎవరు గొప్పవారంటే యెహోవా గొప్పవాడు. అంత మాత్రమే కాకుండా ఆయన దేవతల కంటే ఎలాంటి వాడంటండి? గొప్పవాడు పిల్లరా. అవసరం లేదు కానీ ప్రవక్త కంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ప్రవక్త కంటే గొప్పవాడని దేవుని యొక్క వాక్యములు మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. అందుకని లోకాసు వార్త 18:14లో చూసినట్లయితే, తన్ను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడనని దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉన్నది ప్రియులారా కదండి. హెచ్చివాటు మీద మనసుంచక కదండి, కృతజ్ఞత గలవారమై పసిబిడ్డల వలె మనము గొప్పవారమగాలంటే కదండి, మళ్ళీ మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు కదని, మహిమ గలవాడు. ఆయనే తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవడం వలన ఆయన హెచ్చింపబడ్డాడు కదండి. తిరిగి లేచి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా కదా ప్రియులారా. అందుకని ప్రియులారా, మరి మన అందరము పసిబిడ్డల వలె తగ్గించుకోవాలని ఎవరైతే తగ్గించుకుంటారో వారే పరలోకంలో గొప్పవారని మాట మనకి కనబడుతూ ఉన్నది. 4వదిగా చూస్తే ప్రియులారా, ఇక్కడ ఏమంటాడంటే, పిల్లలు దినచర్యలో వారు సాగుతూ ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటామండి? పిల్లల నుంచి వారు ఎదగాలని కోరుకుంటాం కదని.
అలాగే ఆత్మ సంబంధులమైన మనము కూడా దినదినము ఎదుగుతూ ఉండాలి. మన దినచర్యలో ఏంటి, సంఘంలో ఏంటి, సమాజంలో ఏంటి, ఎదిగేవారమై ఉండాలి. రక్షింపబడిన వాడు రక్షణ పొందుకుని ఒక పాత్రగానే ఉండడానికి వీల్లేదండి కదండి. ప్రతి విషయంలో వెలుగుతూ ఉండాలి, పరిచర్యలో ఎదుగుతూ ఉండాలి, ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి, స్తుతుల్లో ఎదుగుతూ ఉండాలి, ఇచ్చే విషయాల్లో ఎదుగుతూ ఉండాలి, సమస్త విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 మొదటి వచనం నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఎలాగో ఎదగాలో రాస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి రాస్తూ ఉన్నాడు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అనుకూలమును సజీవమైన రాయకు ప్రభునొద్దకు వచ్చిన వారమై. అంత మాత్రం ఇక్కడ మొదటి నుంచి చూస్తే చూడండి, ప్రభువు దయాళుడును కదండి. ఆ దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడని దేవుని యొక్క వాట మనకు కనబడుతూ ఉన్నది కదండి. ఆ పాల ఏంటంటండి? వాక్యమనే పాలు. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం తాగుతూ ఉన్నామో అలాగా పాలుగా ఎలాగా స్వీకరిస్తూ లోపలికి స్వీకరిస్తామో మనలో ఏమున్నదంట కదండి. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యమను పాలతో రక్షణ విషయంలో మనం ఎదిగే వారముగా ఉంటామని పౌలు తన పత్రికలో రాస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది ప్రియులారా కదండి. ఎదిగే కొలది ఒదిగి ఉండాలని పెద్దల నానుడి కదా ప్రియులారా. ఉదాహరణకు ఒక ముళ్ళ చెట్టును ఒక సర్వే చెట్టు ఉన్నదంట. సర్వే చెట్టు చాలా చకచకగా ఎదుగుతూ ఉందంట. ముళ్ళ చెట్టు వికార రూపం ధరించి మరి కొమ్మలన్నీ వంకరొంకరలుగా ఉండి తనలో తాను బాధపడుతూ ఉంటుందంట. దేవా ఏంటి నాకు ఎలాంటి రూపం ఇచ్చావేంటి అని బాధపడుతూ ఉంటే ఈ సర్వీ చెట్టు చాలా చుక్కుచుక్కుగా వెళ్ళిపోయి ముళ్ళ చెట్టుతో అంటుందంట, చూసావా నేను ఎంత గొప్పగా ఎదిగిపోయానో అని ముళ్ళ చెట్టుతో అంటూ ఉంటే ముళ్ళ చెట్టు తన హృదయంలో బాధపడుతూ ఉండేదంట. కొన్నాళ్ళకి ఎదిగిన తర్వాత ఆ ఇంటి యజమానుడు వచ్చి ఆ సర్వే సెట్ని నరికి కదండి మరి దాన్ని అమ్మేశాడంట. అది కట్టెలుగా చేయబడి ఓ మూలన పడవేయబడిందంట. అప్పుడు ముళ్ళ చెట్టు అప్పుడు గ్రహించిందంట, నేను ఇంతకాలము ఆ సర్వే చెట్టును చూసి ఎంత బాగా ఎదుగుతుందని అనుకున్నాను, కానీ ఇలా నరకబడి ఎలాగూ అగ్నికి ఆహుతవుతానని అనుకోలేదని తనలో తాను మరి కృతజ్ఞత పూర్వకంగా అనుకున్న సమయంలో అది కూడా నరకబడి మందిరములో కదండి ఒక పనిముట్టిగా తయారు కాబడిందంట కదా ప్రియరా. అందుకని రక్షణ విషయంలో వాక్యం అనే పాలు మనం స్వీకరిస్తూ ఎదుగుతూ ఉండేవారమై ఉండాలి. యవనస్తులుగా రక్షింపబడ్డావా? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చే వారంగా మనం ఉండకూడదు. అందుకని మన సంఘంలో యవన బిడ్డలు మరి చక్కగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ పాటలు పాడుతూ ఉన్నారు. అలా ఎదుగుతూ ఉంటే సంఘం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దేవుడు ఎంతగానో సంతోషించేవాడిగా ఉంటాడు కదండి. మనకు పుట్టిన బిడ్డ ఆడు ఎదగకుండా మనం అలాగే మరుగుజ్జోడుగా ఉంటే మనకు సంతోషిస్తామా? సంతోషించాం. వాళ్ళు లేచి అటు ఇటు నడుస్తూ బుడ్డి మాటలు మాట్లాడుతూ చక్కగా నడుస్తూ గొప్పవాడిగా ఎదుగుతూ తను ఉద్యోగం సంపాదించి ఉద్యోగంలో ఉంటే మనం ఎంతో సంతోషిస్తామో, విశ్వాసులమైన మనము దేవుని సన్నిధిలో కూడా